ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి వేళయింది. సీఎం చంద్రబాబుతో బీజేపీ పెద్దలు ప్రత్యేకించి భేటీ అయ్యారు. సీట్ల విషయంలో సమన్వయంతో వెళ్లినట్టే పదవుల విషయంలో కూడా ఏకాభిప్రాయంతో వెళ్లేలా చర్చించారు. ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి. చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ. చంద్రబాబుతో భేటీకి ముందు బీజేపీ మీటింగ్. నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ కాస్త ఎక్కువ పోస్టులే ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన తమ కార్యకర్తల కోసం బీజేపీ కాసిన్ని ఎక్కువ పోస్టులు అడుగుతోందని పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ నేరుగా ఉండవల్లికొచ్చి సీఎం చంద్రబాబుతో చర్చించారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకున్న రీతిలోనే నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీకి ప్రాతినిధ్యం కావాలని ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, శివప్రకాష్ కలిసి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారని టాక్. ఈ విషయంలో టీడీపీ కూడా సానుకూలంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. చంద్రబాబుతో సమావేశం కంటే ముందు విజయవాడలో పురంధేశ్వరి నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో శివప్రకాష్ సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రధానంగా చర్చ జరిగిందని చెప్తున్నారు. ముందుగా పార్టీలో చర్చించుకున్న తర్వాతే పురంధేశ్వరి, శివప్రకాష్ వెళ్లి చంద్రబాబును కలిశారు. గత ఎన్నికల్లో ఎలాంటి సమన్వయంతో అయితే కూటమి ఎన్నికలకు వెళ్లిందో ఇప్పుడు కూడా అదే రీతిలో వెళ్లేలా చంద్రబాబుతో చర్చించడం జరిగిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా శివప్రకాష్ గారు నేను వెళ్లి కలవడం జరిగింది. అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎన్నికల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పనిచేసినటువంటి సందర్భంలో ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం అక్కడ చర్చకు వచ్చింది. అది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో 3 పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలు నామినేటెడ్ పదవులు కోరుకోవడంలో తప్పు లేదన్నారు మంత్రి సత్యకుమార్. పదవులు, బాధ్యతలు అప్పగిస్తే మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని, దానిపై కూటమిలో చర్చ జరుగుతోందన్నారు. రాజకీయ క్షేత్రంలో పనిచేసే కార్యకర్తలకి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడో నామినేటెడ్ పదవులు రావాలనే కోరిక ఉంటుంది. దాని ద్వారా తమ గుర్తింపు తెచ్చుకొని మరింత విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలనే కోరిక ఉంటుంది. కాబట్టి అది హేతుబద్ధమైన కోరిక. కార్యకర్తలకి నిజంగా పార్టీ కష్టపడిన కార్యకర్తలకి ఆ రకంగా ఎక్కడ ఒక చోట అకామిడేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన కసరత్తు చేస్తోంది ఆ పార్టీ. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నేతలంతా చురుగ్గా పాల్గొనేలా దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించారు. వారందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి కూడా చర్చించడం జరిగింది. అందరినీ చురుకుగా పాల్గొనమని, కింద స్థాయి, క్షేత్రస్థాయి దాకా వెళ్ళి సభ్యుల్ని చేర్చమని చెప్పి వారు సూచించడం జరిగింది. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు వారు తీసుకుంటారు. మొత్తానికి ఏపీలో నామినేటెడ్ పదవుల విషయంలో 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉందనైతే అర్థమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీనే మేజర్ సీట్లు తీసుకుంది కాబట్టి నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ, జనసేన ఎక్కువ పోస్టులు అడుగుతాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.